to say that I'm a government student. I'm thankful to Government of Andhra Pradesh and CM Sri Chandrababu Naidu garu. స్టాక్ లిస్ట్ తెప్పించుకొని స్టాక్ తీసుకురా. కొంచెం ఏమైనా ఉందా మన దగ్గర? గంజి వస్తున్నారా? ఎందుకని? ఈరోజు ఏమేమి ఈరోజు కొంచెం ఏమైనా పసుపు పడిందా? ఎంత ఉన్నారమ్మా స్ట్రెంగ్త్? 492 ప్రజెంట్ 460. మీల్స్ టేకెన్ 100%? 460 అందరు తింటారు దాదాపు. ఎంతో నలుగురు ఉన్నారా మీరు? బాగుంది. ఎక్కడ తింటున్నారు పిల్లలు? వాళ్ళు తింటేనే మీకు 10 రూపాయలు మిగులుతుంది. బాగా చేయాలి. మంచి మిడ్ డే మీల్స్. అవునా? అంత బాగా చేస్తారా? వెరీ గుడ్. నేను టైంకి వచ్చింటే కొంచెం తింది. మంచిదమ్మా. అవునా? ఓయమ్మా, వెరీ గుడ్. బాగా చేయండి అమ్మా. మంచిదమ్మా. పురిగేం పట్టట్లేదు కదండి? ఇప్పుడు ఈ ఫైన్ రైస్ రావడం ఇంకా బాగా తింటా ఉన్నాం. సార్కి చెప్పాము మేము, మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఆ వారానికి ఎందుకు ఒకటే బ్యాచ్ పెట్టాలా అనే విషయం మీద సార్ మీకు వివరిస్తారు. జస్ట్ బిఫోర్ 90 days మార్చ్ వరకు, మార్చ్ 11th వరకు. నుంచి దీని కూడా కరెక్ట్. ఎగ్స్ అంటే 2 స్కూల్ స్టాక్ కూడా ఇక్కడే పెట్టారు. ఎంపీపీ స్కూల్ కూడా ఇక్కడ కాలేజ్ ఏమైనా ఉందా? ఇంటర్వ్యూ రాశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఈజ్ గాడ్. థ్యాంక్ యూ. యా, ఎవరు రాశారు? సంధ్య. Thank you, Ma. God bless you. Okay. Sir, she want to talk few words to you. We are Food Commissioner. Good Food Commissioner. We are very happy to see you all. Thank you. To see you, sir. My name is Sandhya. I'm studying 3rd class. Sir, I'm proud to say that I'm a government student. I'm thankful to Government of Andhra Pradesh and CM Sri Chandrababu Naidu garu. I'm very happy and healthy because every day I'm eating Dakka Sitamma midday meal, which is very tasty and healthy, which includes very nice rice, dals, leafy vegetables, curries and chickens. Government is also giving boiled egg every day, which very healthy. Yes. Once again, I'm thankful to government of Andhra Pradesh. Thank you, sir. Thank you, Ra. Very good. Thank you, sir. God bless you. లేదండి, ఫ్లూయెన్సీ కూడా పట్టినట్టు లేదన్నమాట, కొంచెం పాష్గా. అవునా? ఓకే. ఓకే అమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. బాగా చేస్తారు. బాగుందమ్మా. వెరీ గుడ్. 1:20 అయింది టైము. ఎంత ఆబ్సెంట్ అయినా కానీ పెద్ద పని కాదమ్మా. నేను అనేది 1:20 అయింది. ఈ టైం దాకా భోజనం మనం 1 o'clock మామూలుగా లంచ్. ఎట్లండి చూడండి కొంచెం. అదే నేను చెప్పిన ఆన్నే మీకు 6 మంది చేయలేరని. ఇదే పరిస్థితి. చూడు అంతంత లావు గడ్డలు పిసక్కుండా ఎట్లా చెప్పు.
ఫస్ట్ బోని నీకే. వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. నీకేమన్నా నచ్చనేటి ఏమన్నా ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయా? ఒక టిఫిన్ మారుస్తా ఏదైనా చెప్తే. ఉప్మా. ఉప్మా బదులు ఏం కావాలి? ఫిక్స్ అయిపోయారా? చూసారా మీరు అయితే? చూసారా అయితే? ఈరోజు నెరవేరింది అంటారు. రేపు గురువారం ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆల్టర్నేటివ్ టమాటా బాత్. రెండిట్లో ఒక గురువారం ఒకటి పెడతాం. రెండిట్లో ఏది బాగుంటే అది కంటిన్యూ చేస్తారు. రెండు బాగాలేవంటే పాత చింతకాయ పచ్చడే. గురువారం మార్నింగు బియ్యం అది మన ఉప్మా రవ్వ టోటల్గా తీసేసేయండి. ఉప్మా రవ్వ బదులు చట్నీ అయ్యే ఖర్చు, ఆయిల్, ఆనియన్స్. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఆ ఎగ్స్ను మనం పొరట్లాగా చేసేసి రైస్ చేసి మొత్తం తిప్పేసి పెట్టేసేయండి ఒక గురువారం. ఇంకో గురువారము టమాటాస్ బాగా ఫ్రై, బాగా పేస్ట్ లాగా చేయాలి. మెత్తగా చేసి రైస్ని దాంట్లో తిప్పేసేయాలి. అది ఒక వారం పెట్టండి. రెండిట్లో ఏది బాగుంటుందో పిల్లలు అది కంటిన్యూ చేయండి. నేను రాసిస్తున్నా. వాటర్ ప్రాబ్లం ఉందండి బాగా. నైట్ డిన్నర్ 6కే పెడుతున్నారంట. 6కేనా మన టైము? కొంచెం ఒక అరగంట పెంచండి. 6:30 చేయండి. మరీ 6కి తినేస్తే వాళ్ళకు 9 కల్లా ఆకలి అవుతుంది. చికెన్ సరిగ్గా టేస్ట్గా చేయట్లేదు. అన్ని బాత్రూమ్ ప్రాబ్లమ్స్. ఉప్మా అంటే అయిపోయింది. బటర్ మిల్క్ వాటర్ ఈజ్ హెవీ. బాత్రూమ్ వాటర్ ప్రాబ్లం ఉంది. అందరూ సింపుల్ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. కొంచెం ఏదైనా ఇన్సెట్ తీసుకోండి, మాకు కూడా ఇన్స్ట్రక్ట్ చేయండి, మేము కూడా లెటర్ పెడతాం. డార్మెటరీ కూడా ప్రాబ్లం. నైట్ బటర్ మిల్క్ నిండా వాటర్. ఇప్పుడు బనానా బదులు మనము ఆల్టర్నేట్గా జామకాయ ఎప్పుడన్నా అవకాశం ఉంటే ట్రై చేయమనండి. చూడండి, ఇది ఎవ్రీడే మాకు రోజు బనానా ఇస్తున్నారు. మాకు వేరే ఫ్రూట్ కావాలి. స్నాక్స్ సరిపోవడం లేదు. అది మనం ఇంకా వచ్చిన కాడికి కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఆ క్వాంటిటీ ప్రకారం. చికెన్ కర్రీ మంచిగా చేయడం లేదు. ఐఐటి వాళ్ళు వచ్చాక మమ్మల్ని సరిగ్గా చూడడం లేదు. పూరి అప్పడాల్లా చేస్తున్నారు. బాత్రూమ్ ప్రాబ్లం అండి మెయిన్గా. చికెన్ ఒకటి టేస్ట్ చేయట్లేదమ్మా. చికెన్ నేను అడిగేది రెండే మీకు ఇన్ని పేపర్లలో. బాత్రూమ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లం ఒకటి, చికెన్ ఒకటి టేస్ట్గా చేయడం లేదు. చికెన్ ఓన్లీ గ్రేవీ మాత్రమే వేస్తున్నారు. అట్లీస్ట్ 4-5 పీసెస్ రావాలండి అట్లీస్ట్. అది మినిమం. అది చికెన్ సరిగా వండడం లేదు. అన్నిట్లో చికెన్ ఉందండి బాగా. చికెన్ కొంచెమే వేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం, చికెన్, ఉప్మా, మంకీస్ ప్రాబ్లం. అదండి, చికెన్ జాగ్రత్త చేయించండి అమ్మా. టేస్ట్ లేదు. చికెన్ ఎట్లా చేసినా టేస్ట్ వస్తుంది మరి. ఎందుకనే మరి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. రైట్.